నేను అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఒక విషయం చెప్పమంటారా చంద్రిక గారు? చెప్పండి. ఇవాళ విజయమ్మ గారికి వచ్చినటువంటి కష్టం పగోడికి కూడా రాకూడదండి. ఉమ్, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డను ఆశీర్వదించండి, బిడ్డ 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 అని మన నెత్తి మీద ఒక పెద్ద బుద్ధిబండ పెట్టారు అక్కడ. అదే ఇక్కడ తెలంగాణలో కూడా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. తర్వాత కట్ చేస్తే లేదండి కాంగ్రెస్కి వెళ్ళిపోయిందండి షర్మిల అన్నారు. ఓకే, సి దట్ ఈస్ పాలిటిక్స్, దట్ సర్వీస్ అండ్ దట్ ఈస్ పాలిటిక్స్. కానీ ఇవాళ మళ్ళీ వచ్చి అక్కడ ఏం మాట్లాడతారు అంటున్నా, ఏ బిడ్డను మన నెత్తి మీద పెడతారు అంటున్నాను. అండ్ ఇంకో విషయం, ఏమని పెడతారు అంటున్నాను. ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది విజయమ్మ గారు వాళ్ళు వచ్చిన తర్వాత? సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అతను కోట్లేయమని చెప్తుందా? ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అతను కోట్లేయమని చెప్తుందా? సిపిఎస్ రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి, అతను కోట్లేయమని చెప్తుందా? లేకపోతే రాష్ట్రం అంతా కూడా పేదల కోసం ఇళ్లు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి, అవి మీరు అతను కోటేయమని చెప్తుందా? ప్రభుత్వ ఉద్యోగులకి టైంకి జీతాలు వేశాడు జగన్మోహన్ రెడ్డి, అతనికి ఓటేయమని చెప్తుందా? ఏమని ఓటేయమని చెప్తుందండి? ఒక్క కారణం చెప్పండి నాకు. చాలా సందర్భాల్లో వీళ్ళు నిన్న కూడా ఒక మహానుభావుడు కాకాడి అనుకుంటా బయటకు వచ్చేసి మేము రైతు రుణమాఫీ చేస్తాం, మేము అన్ని చేస్తాం. అయ్యా బాబు, నువ్వు చేసింది రైతు రుణమాఫీ కాదు, నువ్వు ఇచ్చిన హామీలు మార్చేసావు. నువ్వు ఏవైతే హామీలు ఇచ్చారు చూస్తారా, ఇప్పుడు నేను కొన్ని కోట్ చేశాను, ఆ హామీలు మాత్రమే వాళ్ళు మార్చేశారు. సో ఇవాళ బయటికి వచ్చి ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? వైఎస్ఆర్సీపీకి ఎవరు క్యాంపెయినింగ్ చేసినా సరే. ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే మీరు మీరు చేయని విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతారని అంటున్నారు కదా. ఈ ప్రశ్నతో పాటు చూసే వాళ్ళకి, కామన్ పబ్లిక్ కి ఈ గత జరుగుతున్న పరిణామాల నుంచి ఒక డౌట్ క్వశ్చన్ వస్తుంది. ఏమని, స్క్రీన్ మీద లేదా ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఈ ముగ్గురు ఈ ఫ్యామిలీయే కనిపిస్తుంది, మీ స్పేస్ తగ్గిపోయింది, లేదా మీరు ఇదంతా ఏదో ఒకటి అనేది ఒక చర్చ, లేదా ఇందాక సంజీవ్ రెడ్డి గారు ఏమన్నారు, అసలు మేము తెలంగాణలో 3rd నుంచి 1st వచ్చాము, ఇప్పుడు కూడా ఇక్కడ ఇట్లాంటి అద్భుతాలు బీభత్సాలు జరుగుతాయి చూడండి అంటున్నాం. అలాంటప్పుడు షర్మిల గారు వాళ్ళు మీకు ఆపాదించేస్తారు స్టార్ క్యాంపర్, మీకు ఎక్కడ ఏం నష్టం అనిపించట్లేదా? అధికార పార్టీ కూడా అదే మాట అంటది. ఒకటి చంద్రిక గారు, ఒక విషయం క్లారిటీగా చెప్తాను. తెలంగాణలో కాంగ్రెస్ అనేటువంటిది 2014 ఎలక్షన్స్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది, 2018 ఎలక్షన్స్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ కి వచ్చింది. మధ్యలో అక్కడ గెలిచినటువంటి వాళ్ళని అధికార పార్టీలో అప్పుడున్నటువంటి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళలోకి తీసుకుంది. అంతకు మించినటువంటి ఇదేం లేదు ఇక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు గమనిస్తే కనుక తెలుగుదేశం పార్టీ 2014లో మేము అధికారంలో ఉన్నాం, 2019లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు 2024లో మేము అధికారంలోకి రాబోతున్నాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఫామ్ కాబోతుంది. ఎందుకో చెప్తాను. ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా మనం ఏ రకంగా వాళ్ళతోటి ఉన్నాం, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళతోటి మనం సాథీ ఇస్తున్నాం, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నాం అనేటువంటిది చూస్తారండి. అమరావతి రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి ఎవరు అండగా ఉన్నారండి? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరు అండగా ఉన్నారండి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి సాక్షాత్తు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదండి? విభజన హామీల గురించి సాక్షాత్తు పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదండి? ఇదే బీజేపీ ఇవాళ ఏదైతే మా మీద ఒక ఆరోపణ చేస్తా ఉన్నారో, మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మిత్రపక్షంగా ఉన్నా సరే లేదు, రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం అని చెప్పి మేము బయటకు వచ్చేసినటువంటి మాత్రం వాస్తవం కాదా అండి? ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అరాచకం మీద గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదా అండి? అరే, బీసీ యువకుని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపేస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచినటువంటిది తెలుగుదేశం పార్టీ కాదా అండి? ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని అకారణంగా చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి భరోసాగా నిలబడి మేమున్నామంటూ నిలబడి వాళ్ళతో పాటు ఉన్నటువంటిది పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అండి? డాక్టర్ సుధాకర్ గారి వెంట ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాదా అండి? రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి చెప్పండి చంద్రిక గారు? ఎన్నిసార్లు మనం డిస్కషన్స్ లో కూర్చున్నాం దీని మీద చెప్పండి? మీరే సాక్ష్యం ఒక జర్నలిస్ట్ గా. అలాంటిది అన్ని సార్లు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండడానికి ప్రయత్నించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదా అండి? అనుక్షణం కూడా ప్రజల పక్షాన మా గొంతుని వినబెట్టిస్తున్నాం మేము. ఇక్కడ ఇంకో విషయం చెప్తాం, వినండి.